అందరికీ నమస్కారం. నేటి వీడియోలో రెఫ్రిజిరేటర్లో లీక్ టెస్ట్, ఖాళీని మరియు గ్యాస్ని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో చివరిలో మీరు చేయగలుగుతారు. 1. ఫ్లేర్ మరియు కంప్రెసర్లో అదనపు ఛార్జింగ్ ట్యూబ్ను తయారు చేయండి. 2. ఫ్లేర్ కాపర్ ట్యూబ్తో బ్రేస్ కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్. 3. కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ని గేజ్ మానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్తో కనెక్ట్ చేయండి. 4. డ్రై నైట్రోజన్ వాయువును సిస్టంలోకి ఛార్జ్ చేయండి. 5. సబ్బు ద్రావణంలో లీక్ని పరీక్షించండి. 6. లీక్ స్పాట్లను బ్రౌజ్ చేయండి. 7. వ్యాక్యూమ్ పంప్తో సిస్టమ్ను కనెక్ట్ చేయండి. 8. వ్యవస్థను డీహైడ్రేట్ చేయండి. 9. సిస్టంలోని అధిక మరియు తక్కువ వైపు ఒత్తిడి రెండింటిలోనూ సిస్టమ్ను ఖాళీ చేయండి. 10. సిస్టంలో గ్యాస్ ఛార్జింగ్. 11. వ్యవస్థను పించ్ చేయండి. రండి, ఈ ప్రాక్టికల్ చేయడం కోసం మనకు కావలసిన సామగ్రిని సమకూర్చుకుందాం. నెంబర్ 1 కాంబినేషన్ ప్లేయర్ 1. నెంబర్ 2 సిలిండర్ కీ 1. నెంబర్ 3 డిజిటల్ థర్మామీటర్ 1. నెంబర్ 4 గేజ్ మ్యానిఫోల్డ్తో ఎల్పీ లేదా హెచ్పీ గేజ్లు 1 సెట్. నెంబర్ 5 డబుల్ ఎండెడ్ స్పానర్ 1 సెట్. నెంబర్ 6 అడ్జస్టబుల్ స్పానర్ 10 ఇంచీలు 20 సెంటీమీటర్లు 1 నెంబర్. నెంబర్ 7 ప్లారింగ్ బ్లాక్తో యోక్ 1 సెట్. నెంబర్ 8 కన్వెన్షనల్ రెఫ్రిజిరేటర్ 1. నెంబర్ 9 ఫాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ 1. నెంబర్ 10 వ్యాక్యూమ్ పంప్ 2వ దశ 1. నెంబర్ 11 శీతలకరణి గ్యాస్ సిలిండర్ 1. నెంబర్ 12 2 దశల రెగ్యులేటర్తో నైట్రోజన్ సిలిండర్ 1. నెంబర్ 13 సబ్బు ద్రావణం అవసరమైన విధంగా. విధానం టాస్క్ 1 కంప్రెసర్ కన్వెన్షనల్ రిఫ్రిజిరేటర్లో ఫ్లేర్ చేసి అదనపు ఛార్జింగ్ ట్యూబ్ను తయారు చేయండి. దశ 1 కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ ద్వారా సిస్టంలో గ్యాస్ లేదని నిర్ధారించుకోండి. ఇది తెరిచి ఉంచాలి. దశ 2 కాపర్ ట్యూబ్ను 6 మిల్లీమీటర్ల మృదువైన 1/4 ఇంచుల ఓడి తీసుకోండి. ప్లేరింగ్ బ్లాక్ మరియు యోక్తో ప్లేర్ చేయండి. దశ 3 నాన్ ప్లేడ్ కానీ చివర ప్లేర్ నట్ను 6 మిల్లీమీటర్ల రాగి గొట్టం 6 మిల్లీమీటర్ల ద్వారా లోనికి చొప్పించండి. దశ 4 కంప్రెసర్ ప్రాసెస్ ట్యూబ్లోకి రాగి ట్యూబ్ 6 మిల్లీమీటర్ల యొక్క నాన్ ప్లేడ్ ఎండ్ను 15 మిల్లీమీటర్లు చొప్పించండి. గమనిక యూనిట్ లేదా ఉపకరణం యొక్క లీక్ టెస్టింగ్ తర్వాత ఈ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేయాలి. యూనిట్ లేదా పరికరం ఇప్పటికే లీక్ టెస్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. దశ 5 కంప్రెసర్ ప్రాసెస్ అదనపు ట్యూబ్ ప్లేయర్ నట్ను యాంగిల్ వాల్వ్ ఇన్లెట్ పోర్ట్ను పరిష్కరించండి. దశ 6 తగిన డబుల్ ఎండ్ స్పానర్ మరియు అడ్జస్టబుల్ స్పానర్ ని ఉపయోగించడం ద్వారా ఉమ్మడి యాంగిల్ వాల్వ్ ప్లేయర్ నట్ను బిగించండి. దశ 7 యాంగిల్ వాల్వ్ మూసివేయబడిందని నిర్ధారించుకోండి. విధానం టాస్క్ 2 అదనపు ప్లేట్ కాపర్ ట్యూబ్తో బ్రేస్ కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్. దశ 1 గ్యాస్ వెల్డింగ్ బ్రేజింగ్ సెట్ ని తీసుకోండి. దశ 2 ఆక్సిజన్ సిలిండర్ యొక్క వాల్వ్ తెరిచి ఒత్తిడిని నియంత్రించండి. దశ 3 ఎల్పీజీ సిలిండర్ యొక్క వాల్వ్ను తెరిచి ఒత్తిడిని నియంత్రించండి. దశ 4 బ్రేజింగ్ టార్చ్ని వెలిగించి మంటను సెట్ చేయండి. న్యూట్రల్ టైప్. దశ 5 అదనపు రాగి ట్యూబ్ 6 మిల్లీమీటర్లతో కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ యొక్క బిందువుకు మంటను తీసుకువెళ్ళండి. దశ 6 బ్రేజింగ్ రాడ్ రాగితో పాయింట్ను బ్రేస్ చేయండి. దశ 7 పాయింట్ చల్లబరచడానికి అనుమతించండి. టాస్క్ 3 గేజ్ మానిఫోల్డ్ మరియు డ్రై నైట్రోజన్ గ్యాస్ సిలిండర్తో కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ ని కనెక్ట్ చేయండి. దశ 1 ప్లేర్ యూనియన్ 6 మిల్లీమీటర్లతో అదనపు ఛార్జింగ్ ట్యూబ్ యొక్క ప్లేర్ నట్ ను కనెక్ట్ చేయండి. దశ 2 ప్లేర్ యూనియన్ యొక్క మరొక చివరిని ఛార్జింగ్ గొట్టంతో కనెక్ట్ చేయండి. దశ 3 హెచ్పీ హై ప్రెషర్ పోర్ట్ ఆఫ్ గేజ్ మానిఫోల్డ్తో ఛార్జింగ్ గొట్టం యొక్క మరొక చివరిని కనెక్ట్ చేయండి. దశ 4 గేజ్ మానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ను మరొక ఛార్జింగ్ హోస్తో కనెక్ట్ చేయండి. దశ 5 నైట్రోజన్ ని సిలిండర్ యొక్క అవుట్లెట్ భాగంతో ఛార్జింగ్ గొట్టం యొక్క మరొక చివరిని కనెక్ట్ చేయండి. టాస్క్ 4 డ్రై నైట్రోజన్ వాయువును సిస్టంలోకి ఛార్జ్ చేయండి. దశ 1 అన్ని థ్రెడ్ లేదా స్క్రూ పాయింట్లు టైట్ ఫిట్ పొజిషన్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. దశ 2 కాకపోతే కటింగ్ ప్లేయర్ ఛార్జింగ్ గొట్టం బిగించడానికి డబుల్ ఎండెడ్ స్పానర్ మరియు అడ్జస్టబుల్ స్పానర్ ప్లేయర్ నట్స్ ప్లేయర్ యూనియన్లను బిగించడానికి ఉపయోగించి కీళ్లను బిగుతుగా బిగించండి. దశ 3 వాల్వ్ కీని ఉపయోగించి నైట్రోజన్ సిలిండర్ వాల్వ్ను తెరవండి. దశ 4 ఒత్తిడిని 50 psi కి నియంత్రించండి. ఒత్తిడి నియంత్రకంలో
దశ 5 నాబ్ ను యాంటీ క్లాక్ వైజ్ లో సున్నితంగా తిప్పడం ద్వారా గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క హెచ్పి అధిక పీడనం 4 నాబ్ ను తెరవండి. దశ 6 వ్యవస్థలోకి నైట్రోజన్ వాయువు ప్రవహించడాన్ని గమనించండి. మానిఫోల్డ్ యొక్క హెచ్పి గేజ్ లో రీడింగ్ ని గమనించండి. దశ 7 నైట్రోజన్ ప్రవాహాన్ని 15 to 20 సెకండ్ల పాటు అనుమతించండి. దశ 8 గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క నాబ్ ను సున్నితంగా సవ్య దిశలో తిప్పడం ద్వారా దాన్ని మూసివేయండి. దశ 9 ప్రెషర్ గేజ్ హెచ్పి మ్యానిఫోల్డ్ లో రీడింగ్ ను గమనించండి. దశ 10 ఒత్తిడి 150 psig చేరుకోకపోతే మానిఫోల్డ్ నాబ్ ని మళ్లీ తెరటం ద్వారా మళ్లీ సిస్టంలోకి నైట్రోజన్ ప్రవాహాన్ని అనుమతించండి. దశ 11 ఒత్తిడి 150 psi చేరుకున్నప్పుడు నైట్రోజన్ సిలిండర్ యొక్క వాల్వ్ను మూసివేయండి. రెగ్యులేటర్ నాబ్ ను మూసివేయండి. దశ 12 గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క నాబ్ ను మూసివేయండి. దశ 13 డ్రైబల్స్ థర్మామీటర్ తీసుకుని పరిసర గాలి ఉష్ణోగ్రతను తెలుసుకోండి. దశ 14 సమయాన్ని గమనించండి. దశ 15 ఈ వ్యాయామం చివర్లో ఇవ్వబడిన టాబులర్ కాలంలో రీడింగ్లను పట్టిక చేయండి. దశ 16 గేజ్ మ్యానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్ ను ఇంటర్ కనెక్ట్ చేసే ఛార్జింగ్ గొట్టం 2ని తీసివేయండి. దశ 17 డమ్మీ నట్ బ్రాస్ 6 మిల్లీమీటర్ల ద్వారా మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ ను మూసివేయండి. టాస్క్ 5 సబ్బు ద్రావణంతో లీక్ పరీక్ష. స్టెప్ 1 500 ml స్వచ్ఛమైన నీటిలో నిండిన ప్లాస్టిక్ లేదా మెటల్ మగ్ తీసుకోండి. దశ 2 నీటిలోకి 25 ml సబ్బు ద్రావణాన్ని కలపండి. స్టెప్ 3 ఇంకా బాగా కలపండి మరియు పెయింట్ బ్రష్ ద్వారా నురుగును తయారు చేయండి. దశ 4 నురుగు సరిపోకపోతే మిశ్రమంలో మరికొంత సబ్బు ద్రావణాన్ని కలపండి. దశ 5 సబ్బు ద్రావణం మిశ్రమంలో స్పాంజిని నానబెట్టండి. స్టెప్ 6 బ్రష్ ద్వారా సబ్బు ద్రావణ మిశ్రమాన్ని కొద్ది పరిమాణంలో తీసుకుని పాయింట్స్ పై ద్రావణాన్ని వర్తించండి. గొట్టం అడాప్టర్లను ఛార్జింగ్ చేసే స్వేజ్ జాయింట్లు, షేర్ నట్స్ మొదలైన బ్రౌజ్ జాయింట్లు, రాగి గొట్టాలను కలిపి ఉన్న ప్రదేశాలు. దశ 7 ద్రావణం మరియు నురుగుతో స్పాంజిని తీసుకోండి. జాయింట్ల కింద పెట్టడం. దశ 8 సబ్బు ద్రావణం మిశ్రమం ద్వారా సిస్టమ్ నుండి ఏవైనా నైట్రోజన్ బుడగలు వస్తున్నాయో జాగ్రత్తగా చూడండి. దశ 9 బుడగలు లేకుంటే అది లీక్ లేదని సూచిస్తుంది. స్టెప్ 10 జాయింట్లో ఏదైనా బుడగలు వస్తుంటే వాటిపై మరింత సబ్బు ద్రావణాన్ని వేసి అది ఎక్కడి నుండి వస్తోందో కనుక్కోండి. స్టెప్ 11 స్క్రూడ్ లేదా థ్రెడ్ జాయింట్ల వద్ద లీక్ ఉంటే ప్లేయర్ నట్స్, ఛార్జింగ్ హోస్ అడాప్టర్లు టైట్ ఫిట్ గా ఉండేలా చేసి డబుల్ ఎండెడ్ స్పానర్ లేదా అడ్జస్టబుల్ స్పానర్ లేదా కటింగ్ ప్లేయర్ ను ఉపయోగించి లీక్ ను అరికట్టండి. స్టెప్ 12 బ్రేజ్డ్ జాయింట్స్ రాగ్ ట్యూబ్ వద్ద లీక్ అయినట్లయితే లీక్ ని నిర్ధారించి రిపేర్ చేయడానికి నోట్ చేయండి. స్టెప్ 13 స్క్రూడ్ లేదా బ్రేజ్డ్ జాయింట్లలో లీక్ లేకపోతే తదుపరి 24 గంటల వరకు ఒత్తిడిని అలాగే ఉంచడానికి సిస్టమ్ ను వదిలివేయండి. స్టెప్ 14 24 గంటల తర్వాత రీడింగ్, ప్రెషర్, యాంబియంట్ టెంపరేచర్ మరియు టైంని నోట్ చేయండి. దశ 15 ఒత్తిడి యొక్క రీడింగ్ ను మునుపటి రోజుల రీడింగ్ తో పోల్చండి. దశ 16 2 రీడింగ్ల మధ్య తేడా లేకుంటే లేదా 2 రీడింగ్ల మధ్య 5 నుండి 10 psi వ్యత్యాసం ఉంటే సిస్టమ్కు లీక్ లేదు అని అర్థం. టాస్క్ 6 లీక్ స్పాట్లను బ్రేస్ చేయండి. దశ 1 బ్రేస్ చేయబడిన జాయింట్లలో ఏవైనా లీకులు ఉంటే స్పాట్లను గుర్తించండి. దశ 2 సిస్టమ్ నుండి ఒత్తిడి నైట్రోజన్ బయటికి పంపండి. దశ 3 లీక్ స్పాట్లను ఎమరీ పేపర్తో శుభ్రం చేయండి. దశ 4 బ్రేజింగ్ టార్చ్ వెలిగించండి, గాగుల్స్ ఉపయోగించండి. స్టెప్ 5 లీకేజీ పైపులు ఎగువ మరియు దిగువ జాయింట్లు ఎర్రగా వేడెక్కినప్పుడు ఫ్లెక్స్ అప్లై చేసి కాపర్ రాడ్ ని అప్లై చేయండి. దశ 6 వెల్డింగ్ టార్చ్ ఆపి బ్రేజింగ్ జాయింట్లను చల్లబరచండి. దశ 7 పొడి నత్రజనితో వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దశ 8 అన్ని బ్రేజ్డ్ కీళ్లపై సబ్బునీటితో లీక్ ని తనిఖీ చేయండి. దశ 9 లీక్ లేనట్లయితే నైట్రోజన్ ఒత్తిడిని బయటకు పంపండి. టాస్క్ 7 సిస్టమ్ ని వ్యాక్యూమ్ పంప్ తో కనెక్ట్ చేయండి. దశ 1 ఛార్జింగ్ గొట్టం 1 యొక్క ఒక చివరను యాంగిల్ వాల్వ్ అవుట్లెట్ కు కనెక్ట్ చేయండి. కటింగ్ ప్లేయర్ తో జాయింట్ ని బిగించండి. దశ 2 ఛార్జింగ్ గొట్టం 1 యొక్క మరొక చివరను ఎల్పీ తక్కువ పీడన గేజ్ మ్యానిఫోల్డ్ పోర్టు కనెక్ట్ చేయండి. దశ 3 ఇంటర్మీడియట్ పోర్ట్ ఆఫ్ గేజ్ మ్యానిఫోల్డ్ కి ఛార్జింగ్ గొట్టం 2 యొక్క ఒక చివరిని కనెక్ట్ చేయండి. దశ 4 వాక్యూమ్ పంప్ యొక్క ఇన్లెట్ పోర్టుకు ఛార్జింగ్ గొట్టం 2 యొక్క మరొక చివరిని కనెక్ట్ చేయండి. దశ 5 ఇత్తడి ప్లేయర్ డమ్మీ నట్ 6 మిల్లీమీటర్లతో గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క హెచ్పి అధిక పీడన పోర్టును మూసివేయండి. దశ 6 కటింగ్ ప్లేయర్ హాస్లను ఛార్జింగ్ చేయడానికి తగిన డబుల్ ఎండెడ్ స్పానర్, ప్లేయర్ నట్స్, డమ్మీ నట్స్ మొదలైన వాటి కోసం ఉపయోగించి స్క్రూడ్ లేదా థ్రెడ్ జాయింట్లను బిగించండి.
దశ 7 గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క HP లేదా LP నాబ్లు మూసివేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎలా చేయాలో మేము చర్చించాం. 1. ఫ్లేర్ మరియు కంప్రెసర్లో అదనపు ఛార్జింగ్ ట్యూబ్లను తయారు చేయండి. 2. బ్రౌజ్ కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్లు. 3. కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ని గేజ్ మ్యానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్తో కనెక్ట్ చేయండి. 4. సిస్టంలోకి నైట్రోజన్ వాయువును చార్జ్ చేయండి. 5. సబ్బు ద్రావణంతో లీక్ని పరీక్షించండి. 6. లీక్ స్పాట్లను బ్రౌజ్ చేయండి. 7. వ్యాక్యూమ్ పంప్తో సిస్టమ్ను కనెక్ట్ చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గుడ్ డే.